హాయ్ గైస్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ Chandu4ever. ఫ్రెండ్స్, ఈరోజు చూడాలి నేను మీకు ఇప్పటివరకు ZEBPAY అనేది ఇక్కడ నుండి మనం యూస్ చేయాలా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే కనుక ZEBPAY ఇకపై మనం ZEBPAY అనేది మనం యూస్ చేయొచ్చా లేదా ఇక్కడ నుండి ZEBPAY అనేది యూస్ చేయడం స్టాప్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ZEBPAY అనేది ఎవరు యూస్ చేయాలి, ఎవరు యూస్ చేయకూడదు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకి ఆర్బీఐ అయితే కనుక ఒక రెగ్యులేషన్ అయితే కనుక ఇచ్చింది. ఆ రెగ్యులేషన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆర్బీఐ హ్యాస్ రీసెంట్లీ ఇష్యూడ్ కమ్యూనికేషన్ అబౌట్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ సర్వీస్ బై ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఫర్ పర్చేస్ ఆఫ్ సేల్ ఆర్ బిట్ కాయిన్ ఆర్ అదర్ విర్చువల్ కరెన్సీస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనం ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉంది అండ్ బిట్ కాయిన్, ఇదంతా ఏంటంటే మనం డైరెక్ట్ ఐఎన్ఆర్ నుండి బీటీసీ నుండి ఐఎన్ఆర్ కానీ ఏ క్రిప్టో కరెన్సీ నుండి అయినా కానీ ఐఎన్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా, ఎక్స్చేంజ్ చేయాలి అన్నా మనకు కావాల్సింది ఏదైనా ఒక ఎక్స్చేంజ్ కావాలి. ఆ ఎక్స్చేంజ్ మన ఇండియాలో మోస్ట్ పాపులర్ ఎక్స్చేంజెస్ వచ్చేటప్పటికి ZEBPAY అండ్ యూనోకాయిన్ అండ్ బిట్బేన్స్ ఈ మధ్య స్టార్టింగ్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా ZEBPAY అని చెప్పి మనకి ఎథీరియంని కన్వర్ట్ చేయడానికి మొన్న ఈ మధ్య ఒక 6 months బ్యాక్ ఒక యాప్ అయితే కనుక వచ్చింది. ఓకే, వీటన్నిటికన్నా పాపులర్ వచ్చేటప్పటికి మనకి ZEBPAY అండ్ యూనోకాయిన్. వీటిల్లో రెండిట్లో వచ్చేటప్పటికి ZEBPAY అనేది ఇంటర్ఫేస్ ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ చాలామంది ZEBPAY యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో నాకు చూసుకుంటే కనుక చాలా మెసేజెస్ అండ్ కాల్స్ చేసి, సార్ మేము ZEBPAY అనేది యూజ్ చేయొచ్చా, ZEBPAY అమౌంట్ అనేది మేము చాలా వరకు హోల్డ్ చేసి పెట్టుకున్నాం, అలా ఉంచవచ్చా లేదా దాన్ని తీసేయాలా, ఏంటి సెల్ చేయాలని చెప్పి చాలామంది అడిగారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాని అంతటికీ ఒక పరిష్కారం అయితే ఉంది. దాన్ని ఏం చేయాలి, మనం అసలు ZEBPAY అనేది యూజ్ చేయడం కరెక్ట్ అయినా ఇప్పుడు కరెక్ట్ కాదా అన్నదానికి ఒక ఆన్సర్ అయితే కనుక ఇప్పుడు నేను చెప్తాను. ZEBPAY అఫీషియల్ పేజ్లో చూడండి, ఇక్కడ ట్విట్టర్లో ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ అదే పోస్ట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు ఒకటే చెప్తున్నారు ZEBPAY వాళ్ళు ఏంటి అనేది. ఇప్పుడు మనం ఏదైతే యూజర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ విత్డ్రా అండ్ మనం చేసే డిపాజిట్స్ అండ్ ట్రేడింగ్కి సంబంధించి వీళ్ళు ఎటువంటి గ్యారంటీ కానీ అలాంటిది ఏది ఎవరు, అది వాళ్ళు ఇప్పుడు చెప్తుంది కాదు. ఇక్కడ నోటిఫికేషన్ లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్కి మీదే బాధ్యత అని చెప్పి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకుంటే ప్లీజ్ కీప్ దిస్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ మైండ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిస్క్ అయితే కనుక ఉంటుంది, దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఇక్కడ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయండి అని చెప్పి ఇక్కడ ఒక నోట్ అయితే కనుక ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ నోట్ అయితే కనుక ఇది ఇక్కడ ఇవ్వడమే కాదు, ఈ మెసేజ్ వచ్చిన తర్వాత చాలామంది భయపడుతున్నారు. రిస్క్ ఫ్యాక్టర్ మైండ్లో ఉంచుకొని చేయమని ఇక్కడ ఈ మెసేజ్ చూడగానే చాలామంది భయపడతారు. బట్ ఏంటంటే ఇలాంటి మెసేజ్ ఆల్రెడీ ZEBPAY అఫీషియల్ పేజ్లో ఎప్పుడో ఉంది. మనం చూసుకున్నట్లయితే కనుక లాస్ట్లో కిందకి బాగా స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ZEBPAY డస్ నాట్ గ్యారంటీ ఎనీ రిటర్న్స్, యూజర్ యూజ్ ZEBPAY ఎట్ దేర్ ఓన్ రిస్క్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరి ఓన్ రిస్క్తో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఇక్కడ ఆల్రెడీ చెప్పింది. ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నోట్ పాయింట్ చూసుకున్నా కానీ మనకేంటి అంటే రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది క్రిప్టో కరెన్సీలో, అది ఆల్రెడీ ZEBPAY అంతకు ముందే చెప్పింది. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే జస్ట్ ఈ మెసేజ్ వచ్చినప్పుడు ఒక నోట్ అనేది ఇచ్చింది. ఇక్కడ మనకి మనం చూసుకున్నట్లయితే కనుక ఒక నోట్ అనేది ఇచ్చింది. అఫీషియల్ పేజ్లో చూసుకున్నా కనుక మనకి ఇది ఏప్రిల్ 6th పోస్ట్ చేయడం జరిగింది. ఆర్బీఐ రెగ్యులేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏంటంటే ZEBPAY అనేది మనం యూజ్ చేయాలా లేదా అనే విషయానికి వచ్చేసేటప్పటికి ZEBPAYలో మనం చూసుకుంటే 6 కాయిన్స్ ఉన్నాయి. 6 కాయిన్స్ ఏంటి, బిట్ కాయిన్, ఎథీరియం, లైట్ కాయిన్, రిప్పల్ అండ్ బిట్ కాయిన్ క్యాష్. అండ్ మొన్న మధ్య ఒక 1 week బ్యాక్ ఏంటంటే EOS కూడా యాడ్ చేశారు. మొత్తం ఒక 6 కాయిన్స్ అయితే కనుక్కున్నాయి. ఓకే, ఎవరైతే ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారు, నాకు చాలామంది కాల్స్ చేశారు, EOS కొంటాం సార్, రిప్పల్ కొంటాం అని చెప్పి. ఎన్ని కొనేటప్పుడు మీరు వేరే ఎక్స్చేంజ్కి వెళ్ళిపోవచ్చు కదా, ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడే ఈ 6 కాయిన్స్తో ట్రేడింగ్ ఏం చేస్తారు, మీరు బైనాన్స్ తీసుకున్నా, క్రిప్టోపే తీసుకున్నా అండ్ పోలోనెక్స్ తీసుకున్నా లాట్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి అందులో, మీరు అక్కడ ట్రేడ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ దీనికన్నా. దీనిలో వచ్చేటప్పుడు మనకి ఓన్లీ 6 కాయిన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే అందరు యూజర్స్కి యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది, అందరికీ యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంది. అందుకేంటంటే అందరు ZEBPAYని ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనకి ZEBPAYలో ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే చాలా తక్కువ కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ట్రేడింగ్ చేయాలన్నా ఈ 6 కాయిన్స్ మీదే ట్రేడింగ్ చేయాలి. అక్కడైతే కనుక మీకు లాట్ ఆఫ్ కాయిన్స్, హండ్రెడ్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. అక్కడ బైనాన్స్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా కాయిన్స్ ఉంటాయి, అక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధమైన బైనాన్స్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బైనాన్స్ గురించి పిన్ టు పిన్ అంటే ప్రతి ఒక్క ఆప్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ట్రేడింగ్ మీద ఉంటే. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారో కాయిన్స్ని, క్రిప్టో కరెన్సీని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే కంపల్సరీగా ప్రాఫిట్ అయితే వస్తుంది, ప్రాఫిట్ రాకుండా అయితే ఉండదు. ఇయర్ ఎండింగ్ చూసుకుంటే మనకి ఏంటంటే కాయిన్ అనేది ఒక $20,000 వరకు అయితే కనుక కంపల్సరీగా వెళ్తుంది బిట్ కాయిన్ అయితే.
ఇయర్ ఎండింగ్ వరకు కాయిన్స్ అనేవి మీరు హోల్డ్ చేయండి. బిట్ కాయిన్ ఇలా చేసేటప్పుడు మీరు జెప్పేలో హోల్డ్ చేయడం అంత సేఫ్ అయితే ఏం కాదు. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఒక 6 months ఒక 1 year అలా హోల్డ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీకు జెప్పే అనేది వేస్ట్. మీరు హోల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్కి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మన ఆర్బీఐ ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది, ఒక 3 monthsలో ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో బిట్ కాయిన్కి సంబంధించి ఆ బిట్ కాయిన్తో టైప్ అయిన బ్యాంక్స్ అన్నిటిని క్లోజ్ చేయమని చెప్పింది. ఓకే, దానికన్నా మీకు వేరే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ బెటర్ కాబట్టి ఆ ఎక్స్చేంజెస్ వచ్చేటప్పటికి మీకు బైనాన్స్, పోలోనెక్స్ అండ్ క్రిప్టోపియా ఇలాంటి ఎక్స్చేంజెస్ చేసుకోండి. అండ్ ఓన్లీ నేను బిట్ కాయిన్ అండ్ బిట్ కాయిన్ క్యాష్ ఎథీరియం ఈ 3 కాయిన్స్ ఉన్న ఒక సెక్యూర్ వాలెట్ ఉంది, హై సెక్యూరిటీ వాలెట్. అది వచ్చేటప్పటికి blockchain.info. ఈ blockchain.infoకి సంబంధించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను కంప్లీట్ ఓన్లీ బ్లాక్ చైన్ గురించి. దాని గురించి చాలామంది అడుగుతున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఈ బ్లాక్ చైన్ని ఎలా యూస్ చేయాలని నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇది కూడా బ్లాక్ చైన్లో హోల్డ్ చేసుకోండి. మీరు ఎవరైనా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకున్నా, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఒక 4-5 బిట్ కాయిన్స్ కొని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే బ్లాక్ చైన్లో హోల్డ్ చేసుకోండి కాయిన్స్. ఓకేనా, లేదు మేము ట్రేడింగ్ చేసుకుంటాం, ఆల్ట్ కాయిన్స్ మీద ట్రేడింగ్ చేస్తాం అనుకుంటే బైనాన్స్ యూస్ చేసుకోండి. అండ్ బైనాన్స్, క్రిప్టోపియా, పోలోనిక్స్ ఈ 3 ఎక్స్చేంజెస్ అయితే కనుక టాప్ మోస్ట్ ఎక్స్చేంజెస్ కింద తీసుకోవచ్చు. ఈ 3 ఎక్స్చేంజెస్ మనం యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు అన్ని కాయిన్స్ ట్రేడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్ఫేస్ కూడా. మీ ట్రేడింగ్కి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే నాకు వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. నేనైతే కనుక దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కనుక నేను కంపల్సరీగా బ్లాక్ చైన్ గురించి ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో అయిన తర్వాత. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఎవరైతే ZEBPAY యూజ్ చేయాలి అంటే 1 month 2 monthsలో ఎవరైతే మేము ఆల్ట్ కాయిన్స్లో ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ అంటే ఇప్పుడు బిట్ కాయిన్ కానీ ఎథీరియం కానీ వీటిలో ఉన్న అమౌంట్ని మేము డైరెక్ట్గా విత్డ్రా చేసేసుకుంటాం బ్యాంక్కి ఒక 1 or 2 monthsలో అనుకుంటే ZEBPAYని యూజ్ చేయండి 1 or 2 months వరకు. లేదు మేము లాంగ్ టర్మ్ ఒక 4 to 1 year అండ్ 4 months నుండి 1 year వరకు, లేకపోతే 6 months నుండి 1 year వరకు ఇలా హోల్డ్ చేస్తాం అనుకున్న వాళ్ళు వేరే ఎక్స్చేంజ్కి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి వేరే ఎక్స్చేంజ్కి పంపించేసేయండి కాయిన్స్ని, అక్కడ హోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుండి ఎలా పంపించాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది తెలియని వాళ్ళకి, మ్యాక్సిమం చాలామందికి తెలుసు వేరే ఒక అడ్రస్ నుండి ఒక అడ్రస్కి ట్రాన్స్ఫర్ చేయడం ఎలాగనేది. తెలియని వాళ్ళకి అయితే కనుక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కనుక within 24 hours నెక్స్ట్ వీడియో కనుక అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోలో కూడా చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో కనుక మీకు చూసినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై నౌ, జై హింద్.